రాఘవేంద్ర గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పర్యటన ప్రకాశం జిల్లాలో పవన్ పర్యటించారు. అసలు పశ్చిమ ప్రకాశం అనేది నీటి కోసం ఈ రోజుకి ఎందుకు ఇంతగా కటకటలాడుతోంది? అటు ఫ్లోరైడ్ సమస్యతో, ఇటు నీటి కష్టాలతో. సో ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకి, ప్రైమ్ లైన్ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర పరిస్థితులు, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అయితే పూర్తిగా దీని మీద దృష్టి సారించి ముందుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగానే నదుల అనుసంధానం ఏదైతే మేము కార్యక్రమం తీసుకున్నామో ఆ కార్యక్రమం ద్వారా మేము ఏదైతే బనకచెర్లగా, ఇటు బనకచెర్లకు కానివ్వండి, అదేవిధంగా పోలవరంకు కానివ్వండి, ఇది కృష్ణానదికి కానివ్వండి, మధ్యలో ఉండే పెన్నా నదికి కానివ్వండి, ఈ అన్ని కాలువలకి వాటర్ ఏదైతే సముద్రంలో కలిసిపోతా ఉందో ఆ సముద్రంలో కలిసే వాటర్ని, అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళకు కూడా ఇబ్బంది జరగనివ్వకుండా, అంటే మనం కిందనున్నాము, తెలంగాణ వాళ్ళు పైన ఉన్నారు, అంటే ముందు వాళ్ళ దగ్గరకు వస్తాయి, వాళ్ళు అయిపోయిన తర్వాత మన స్టేట్లోకి వచ్చిన వాటరు మన స్టేట్లో నుంచి వేస్ట్గా బంగాళాఖాతంలోకి కలిసే వాటర్ని ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా దీర్ఘదృష్టితో ఇటు నదుల అనుసంధానం చేసేసి ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలని చెప్పేసి, ప్రతి ఒక్క మారుమూల ప్రాంతానికి కూడా వాటర్ అందించాలని చెప్పేసి, తాగునీరు కానీ సాగునీరు కానీ పొలాలకు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా వాటర్ అందించే దిశగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే, ఈరోజు కొంతమంది ఏంటంటే కావాలని దీని మీద రాద్ధాంతరం చేయాలని చూస్తున్నారు. అటువంటి అన్నీ కూడా చెల్లవు. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, అంటే మేము ఇప్పుడు అధికారంలోకి వచ్చేసి సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. కొంతమంది ఏంటంటే తొందరగా కూసేస్తా ఉన్నారు, అప్పుడే ఏం చేయలేకపోయారు అని చెప్పేసి. ఇప్పుడు అనేది మేము అదే చెప్తున్నాం, 4.1 4.5 దాకా ఉంది, ఇంకా 4 సంవత్సరాలు గడవాలి. ఈ 4 సంవత్సరాల్లో రాష్ట్రంలో ప్రతి ఒక్క మారుమూల ప్రాంతానికి కూడా మేము వాటర్ అందించే దిశగా ఈ ప్రభుత్వం అయితే ఛాయశక్తులకు కృషి చేస్తూ ఉంది. దానికోసమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మేము అహర్నెస్లు కృషి చేస్తూ ఉన్నామండి. రైట్, మనతో పాటు వంశీ గంగుపల్లి జనసేన నాయకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి వంశీ గారు. వంశీ గారు నమస్తే. వంశీ గారు